సాధారణంగా ఎవరైనా చనిపోతున్నారు అంటే మేకే విష్ అంటూ వారి ఆఖరి కోరికను తీరుస్తారు. కానీ చనిపోయాక ఓ బాలుడి కోరిక తీరుస్తున్నారు నెటిజన్లు. ఓ బాలుడు చనిపోయిన తర్వాత ఫేమస్ అవుతున్నాడు. అసలేమైంది? ఎవరా బాలుడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. గాజాపై జరుగుతున్న దాడుల్లో అర్ధాంతరంగా ఆయుష్ తీరిపోయిన వాళ్ళలో 12 ఏళ్ల అవ్ని ఎల్డూస్ ఒకరు. అయితే ఈ చిన్నారికి బతికున్నప్పుడు ఓ కోరిక ఉండేదట. మంచి యూట్యూబర్ కావాలని, సెలబ్రిటీలా అవ్వాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న దాడుల్లో వేల మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది నిరాశ్రయులవుతున్నారు. లక్షల మంది అన్నపానీయాలు లేక విలవిలలాడుతున్నారు. అయితే దాడుల్లో అర్ధాంతరంగా ఆయుష్ తీరిపోయిన వారిలో 12 ఏళ్ల అవ్ని ఎల్డూస్ ఒకరు. మంచి యూట్యూబర్ కావాలని కలలు కన్నాడు. తన ఛానల్కు కనీసం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండాలని లక్ష్యంగా ఒక్కో వీడియో చేశాడు. అయితే అదే అతని చివరి వీడియో అయింది. అవ్ని వీడియో చూసిన నెటిజన్లు అతడి కలను గుర్తించి అతడు లేకపోయినా తన కళ నెరవేర్చాలని పూనుకున్నారు. దీంతో అవ్ని యూట్యూబ్ ఛానల్కు ఇప్పుడు 15 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాస్తవానికి అవ్ని ఛానల్ ఉన్నది 10 వీడియోలే. అయితే అతడి కలను నెరవేర్చాలని ఒక్కో వీడియోకు వేల కొద్ది కామెంట్లు, లైకులు చేస్తూనే ఉన్నారు. కాగా ఆగస్టు 2022లో అవ్ని ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో భాగంగా హలో ఫోక్స్, నేను అవ్ని ఎల్డూస్, నేను గాజాలో ఉండే పాలస్తీనియన్ని, నా వయసు 12 ఏళ్ళు, నా ఛానల్కు సబ్స్క్రైబర్లు 1 మిలియన్కు చేరాలి, అదే నా లక్ష్యం అంటూ చెప్పాడు. కానీ అతని చివరి వీడియో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ వీడియో చేసిన ఏడాది తర్వాత యుద్ధంలో చనిపోయిన పాలస్తీనా చిన్నారుల్లో అవ్ని కూడా ఒకరు అని తెలిసింది. అవును, అక్టోబర్ 7 గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అవ్ని కుటుంబం మృతి చెందినట్టు అతని బంధువులు చెప్పారు.